గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు మీకు తెలుసు. ఎస్పెషల్లీ జూన్ 2న పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకులకి, కార్యకర్తలకి, వీర మహిళలకి ఇచ్చిన ధైర్యం నిజంగా మనస్ఫూర్తిగా కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆయన మాటల్ని ఎన్ని రకాలుగా వక్రీకరించాలో అన్ని రకాలుగా వక్రీకరించి మాట్లాడుతున్న ప్రజా ప్రతినిధులకి మరియు కొంతమంది నాయకులకి ఎన్నిసార్లు చెప్పినా అదే పాట, ఏం చెప్పినా సరే తిరిగి ఆవు పాట ఉంటారు కదా, అదే మాట్లాడతారు తప్ప వాళ్ళు మారని అర్థమైంది. తెలంగాణ మీ అయ్యే జాగీరా అన్నందుకు దాన్ని ఎంత వక్రీకరిస్తున్నారంటే, తెలంగాణ మీ అయ్య జాగీరా అన్నది ఆయన మీ పాలకులని ఎవరైతే మీరు మాట్లాడుతున్నారో, మా అయ్య జాగీరా అని మాట్లాడుతున్నారో వాళ్ళని అన్నారు తప్ప తెలంగాణ ప్రజల్ని ఎవరు అనలేదు. తెలంగాణ ప్రజలదని ఆయనే నొక్కి వక్కానించి చెప్పారు. దాన్ని వక్రీకరించి ఎస్ మా అయ్య జాగిరే, ఎస్ మా అయ్య జాగిరే, ఎస్ మన అయ్య జాగిరే, నేను తెలంగాణ బిడ్డనే, తెలంగాణ భూమి పుత్రులదే, ఆయన చెప్పింది కూడా అదే. దానికి ఎందుకు దాన్ని పదే పదే ఒక సెంటెన్స్ పట్టుకుని మీ అయ్య జాగిరి అంటారా, మీ అయ్య జాగిరి అంటారా? ఆయన అన్నది మీలాంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తెలంగాణ బిడ్డలే జనసేనలో పోటీ చేస్తున్నారు. ఆంధ్ర వాళ్ళు వచ్చో లేకపోతే అమెరికా నుంచి వచ్చో పోటీ చేయట్లేక తెలంగాణ బిడ్డలు, తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు ఇక్కడ పోటీ చేస్తారని చెప్పారు. ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత ఎందుకు వక్రీకరించి మాట్లాడుతున్నారు అంటే, వక్రీకరించడానికి ఏం లేక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు. మాట్లాడే వాళ్ళు ఏమైనా ఉత్తమలా అంటే అవినీతి చిట్ట. ఇక ఎన్ని రకాలుగా చెప్తాం. పొన్నం ప్రభాకర్ గారి గురించి 100 వస్తాయి ఇక్కడ లిస్ట్. ఆయన చేసిన అక్రమాల గురించి 100 లిస్ట్ ఇస్తారు. దాని గురించి ఎవరు పట్టించుకోరు. ఈయన మాత్రం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి మేము ఇక్కడ మా వాళ్ళు పోటీ చేస్తారు, తెలంగాణ బిడ్డలు పోటీ చేస్తారు అంటే చాలు హిందూ విషయాలు రెచ్చగొట్టేసి మాయ జాగిరి మీద మాట్లాడుతున్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా మీరు ఏం చేశారు బీసీ పీపుల్కి చెప్పండి. పొన్నం ప్రభాకర్ గారు హుస్నాబాద్కి మీరు ఏం చేశారో చెప్పండి చాలు. ఫస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఏదో రకంగా డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రకరకాలుగా నిందలు వేస్తూ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు అన్ని చూస్తున్నారు. మేము తెచ్చామని 10 సంవత్సరాలు పాలించిన నాయకులు చూశారు. మేము ఇచ్చామని చెప్పుకున్న మిమ్మల్ని 2 సంవత్సరాలు చూస్తున్నారు. 10 సంవత్సరాల పాలనలో 1200 మంది అమరవీరుల గురించి చనిపోయారని అందరూ చెప్తారు. కానీ 1200 మంది డేటా మీ దగ్గర ఉందా? అమరవీరుల కుటుంబాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఎంత దయనీయ పరిస్థితులు ఉన్నాయో తెలుసా? కానీ ఆ 10 సంవత్సరాల్లో మీ 4 కుటుంబాలు మాత్రం రబ్బర్ చెప్పుల నుంచి బెంజకాల వరకు ఎదిగాయి. అందరికి తెలియదా? మీరే చెప్తారు, కేటీఆర్ గారు మీరే చెప్పారు, మా ఎమ్మెల్యేలను చూసి ఓర్వలేక రబ్బర్ చెప్పులు వేసుకున్న స్థాయి నుంచి ఫార్చ్యూనర్ కార్లో తిరిగితే భరించలేక అన్నారు. పరిస్థితులు ఏంటి? ప్రజల సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎక్కడ వేసినట్టు అక్కడే ఉంది కదా. ఉద్యమకారులు అసలు తెలంగాణ వాదం అనేది చాలా పవిత్రమైన వాదం. దాన్ని ఎలా వాడుకుంటున్నారంటే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అసలు మీరు వ్యతిరేకి తెలంగాణ వాదానికి, కానీ వాడుకుంటున్నారు. వాడేసి అంత కదా. కాంగ్రెస్, ఎంఐఎం వీళ్ళందరూ వ్యతిరేకేగా. కానీ ఇప్పుడు తెలంగాణ వాదాన్ని వాడుకోవడంలో ఇంకా వీళ్ళని మించిన వాళ్ళు కనబడట్లేదు. ఇది ఎంత అంటే విద్వేషాలు రెచ్చగొట్టేసి ఇంకా తెలంగాణ ప్రజల్ని నిరక్షరాస్యులుగా చేసి ఓట్లకు మాత్రమే పరిమితం చేసి మీరు మాత్రం రకరకాల బిజినెస్లు పెట్టుకొని రకరకాలుగా ఎదిగేసి ఇంకా ఉద్యమకారులు ఎవరు ఎదగద్దు, ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరు ఎదగద్దు, మన 4 కుటుంబాలు ఎదగాలి. ఇంకా తెలంగాణ ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు. మాట్లాడలేకపోవచ్చు ఇప్పుడు, కానీ ఓటుతో బలంగా బుద్ధి చెప్తారు. అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఎలా ఉంటుందంటే, దేహాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. అవినీతి కేసులో చిప్పకూడు తిని తీహార్ జైల్లో వాళ్ళు చెప్పే నీతులు కూడా వినాల్సి వస్తుంది మనకు. వాళ్ళు అవినీతి కేసులో జైల్లోకి వెళ్ళి 2.0 అని గెటప్పులు మార్చుకొని ఇప్పుడు వచ్చి మాకు నీతులు చెప్తుంటే మేము వినాలి. తెలంగాణ బిడ్డలు మేము వినాలి. అక్క మీరు ఎక్కడున్నారు? ఎప్పుడు వచ్చారు తెలంగాణ ఉద్యమంలో? 2000లో స్టార్ట్ అయినప్పుడు మీరు ఎక్కడున్నారు? అమరవీరులు అయినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఉస్మానియా క్యాంపస్ లో పిల్లలు తల్లులు తినప్పుడు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇక్కడ మంచిగా కమాయించుకోవచ్చు అని అమెరికా నుంచి వచ్చి బ్యూటీ పార్లర్లు పెట్టుకున్నారు. గుర్తులేదా? హిమాయత్నాల్లో లాక్మీ బ్యూటీ పార్లర్ పెట్టుకొని ఇప్పుడు మీ ఆస్తి 8,000 కోట్లమ్మా,
ఎక్కడమ్మా బుజ్జి ఖలీఫాలో మీ ఫ్లాట్లు? హైత్ ప్లేస్ ఎక్కడమ్మా? వందల వందల కోట్ల హోటల్స్, అలాగే 50 ఎకరాల ఫామ్ హౌజులు. ఎక్కడి నుంచి వచ్చాం మరి తెలంగాణ అమరవీరుల పర్సెంట్, అమరవీరుల కుటుంబాల పర్సెంట్ అమ్మా చెప్పండి. మీరు తెలంగాణ జాగృతి పేరుతో ఒక బతుకమ్మ ఎత్తేసుకుని ఎంత మనీ ఎన్ఆర్ఐ నుంచి ఎంత మనీ కలెక్ట్ చేస్తారు, దానికి శ్వేతపత్రం రిలీజ్ చేయమంటే చేస్తారమ్మా? అవి మనకు రావు, ఎందుకంటే మనం ఎవరు అడగద్దు. మనం మాత్రం అందరినీ క్వశ్చన్ చేయొచ్చు. ఇవన్నీ అడిగితే ఏమవుతుందంటే తెలంగాణ, మీరు తెలంగాణ బిడ్డగా అడుగుతున్నారు, మేము ఉద్యమకాల బిడ్డగా అడుగుతున్నాం. చెప్పండి మీరు సమాధానం. కడుపు మండి 10 సంవత్సరాల పాలనలో ఏమీ కాలేదనే, ఎవరు మా వైపు లేరనే మేము ఇక్కడికి వచ్చాం. మీరు ఎలాగైతే సోనియా గాంధీ గారిని నెత్తిన పెట్టుకొని మీరు పెట్టుకున్నారో తెలంగాణ ప్రజలు, అలాగే మేము కూడా మా పవన్ కళ్యాణ్ గారు తెచ్చుకొని ఒక ఫైటింగ్ స్పిరిట్తో వెళ్తాం. మీరు పవన్ కళ్యాణ్ అంటే మమ్మల్ని అన్నట్టే, ఇక్కడ తెలంగాణ బిడ్డలు అన్నట్టే మర్చిపోకండి. ఇక్కడ వేరే ఆయన పక్కన ఎవరు లేరు, తెలంగాణ బిడ్డలే ఉన్నాం. మా ప్రశ్నకు సమాధానం చెప్పండి మీరు. కోడి చెరువు గురించి ఆమె మాట్లాడుతుంది. ఇన్ని అవినీతి పనులు చేసి చిప్పకూడు తినొచ్చిన ఆమె కోడి చెరువు పవన్ కళ్యాణ్ గురించి అవినీతి మాట్లాడుతున్నారు. నీకంటే ముందే నేను అవినీతి చేసినట్టయితే, నాది ఒకవేళ నాకు అలాంటి అయితే ప్రెస్ మీట్ ఆ రోజు పెట్టేసి చెప్పారు తీసుకోండి అని. తీసుకోమని చెప్పు. నిజంగా అక్రమంగా సంపాదన చేస్తే తీసుకోమని చెప్పండి, తీసుకోండి. రేవంత్ రెడ్డి గారు తీసుకోమని చెప్పారు కదా, మరి ఎందుకు రావట్లేదు? అలాగే మరి మీరు మీ అవినీతి సొమ్ముని ఒకసారి చూపించండి అమ్మా, ప్రభుత్వానికి అప్పగించండి. బాగా మాట్లాడుతున్నారు కదా, చిట్టా ఇప్పండి. మీరు ఎక్కడెక్కడ సంపాదించిన అవినీతితో కదా ప్రూవ్ చేస్తారు కదా తెలంగాణ ప్రజలు. అప్పగించి చూడండి ఒకసారి. ఆ ధైర్యం ఉందా? ప్రెస్ మీట్లకు వచ్చి గెటప్లు మార్చుకొని మాట్లాడడం కదమ్మా. మనం మాట్లాడడం ఇది చేయడం చాలా టఫ్. అది మాట మీద నిలబడడం చాలా టఫ్. గద్దర్ అన్నకి కారు ఉంటే దానిపై కూడా వ్యాఖ్యలు. అరే మీరు గద్దర్ గారిని 4 గంటలు, గద్దర్ గారు కళాకారుడు మాత్రమే కాదమ్మా, ప్రజా యుద్ధ నౌక. అందరిలాగా యాక్టర్స్ లాగానో లేకపోతే పాటలు పాడే కళాకారుడు మాత్రమే కాదు, ప్రజా యుద్ధ నౌక. ప్రజల పక్షాన పోరాడిన ఒక మహనీయుడు. ఆయన్ని పట్టుకొని 4 గంటలు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా రోడ్డు మీద కూర్చోబెట్టిన ఘనత ఎవరిదమ్మా? ప్రభుత్వానికి. మీరు కదమ్మా. అప్పుడు మీరు లేరా? అప్పుడు లేవని నోరు ఇప్పుడు బాగా లేస్తుంది ఆయన గురించి, ఏదో సానుభూతి చూపించినట్టు. ఆయన మీద ఇప్పుడు లేడు కాబట్టి, ఆయన ఉంటే ఒక్కొక్కరిని ఆ కట్ట తీసుకొని కొట్టాడు. ఆయన లేరు కాబట్టి ప్రతి ఒక్కడు మాట్లాడేవాడు. ఇప్పుడు ఆయన ఎవరి గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిందంటే అది పవన్ కళ్యాణ్ గారి గురించే. కళ్యాణ్ నా తమ్ముళ్ళు లాంటాడు, నాకు ఇంత చరం ఉంది, నన్ను ఇంత బాగా చూసుకుంటున్నాడు. ఎప్పుడో ఎంత వక్రీకరించంటే ఆయనకు బుల్లెట్లు తాకిన ఎప్పుడో. వయసు రీత్యా ఆ నొప్పులు ఏజ్ పోయిన కొద్దీ పెరుగుతుంటాయి, నడవలేరు. అలాంటి టైంలో కళ్యాణ్ గారు కలిస్తే, కళ్యాణ్ గారు దగ్గర కలిసి ఏం లేరా తమ్మి ఇట్లా నొస్తుంది, వయసు భయపడింది కదా అంటే, తనేదో కొనిచ్చినందుకు దాన్ని కూడా ఒకలాంటి, అంటే దానికి ఒక స్క్రిప్ట్ అల్లేసి దాన్ని వక్రీకరించి ఆయనకి ఎప్పుడు బుల్లెట్లు తాకినాయి, ఎప్పుడు వచ్చిండ్రు, ఇదా మీరు మాట్లాడారు.